ప్రజాస్వామ్యంలో ఓటు వేసి ఒకరిని గెలిపించుకోవటం నేరమా? పదవి దక్కలేదన్న ప్రిస్టేషన్లో ప్రాణాలు తీయటమేనా రాజకీయం? పచ్చని పల్లెల్లో ఎన్నికల వైషమ్యాలు మారణకాండకు దారితీస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక సిట్టింగ్ సర్పంచ్పై జరిగిన అటాక్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది? ఒక వ్యక్తిని అంతమొందించడానికి ప్రత్యర్థులు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? కేవలం రాజకీయం, అధికారం కోసమే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారా? జాతర ఏర్పాట్లు జరుగుతున్న వేళ రక్తపు మడుగులో ఉన్న సర్పంచ్ను చూసి గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. ఆ కిరాతక దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ రిపోర్ట్లో చూద్దాం. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామం అది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. గత పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఒక వర్గానికి అసలు మింగుడు పడలేదు. గెలిచిన సర్పంచి బందయ్య ఒకవైపు గ్రామాభివృద్ధి కోసం ప్లాన్ చేస్తుంటే, మరోవైపు ఓడిపోయిన మాజీ సర్పంచ్ రామరెడ్డి వర్గం మాత్రం పగతో రగిలిపోతోంది. ఇక్కడ పాలిటిక్స్ అంటే ప్రజాసేవ కాదు, కేవలం పవర్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. అధికారం చేతులు మారినా ఆధిపత్య పోరు మాత్రం తగ్గలేదు. గ్రామంలో జరిగే ప్రతి చిన్న విషయంలోనూ ఈ రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. సర్పంచ్గా బందయ్య గెలిచిన మొదటి రోజు నుండే ఆయన్ను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు తరచూ గొడవలకు దిగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రామరెడ్డి అనుచరులు ఒక పక్కా ప్లాన్తో బందయ్యను ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు గ్రామంలో జాతర సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్పంచ్ బందయ్య స్వయంగా దగ్గరుండి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇదే వాళ్లకు కరెక్ట్ టైం అని భావించిన నిందితులు తమ ఆపరేషన్ మొదలుపెట్టారు. జనం తక్కువగా ఉన్న సమయంలో వీలు చూసుకుని రామరెడ్డి వర్గీయులు మారణాయుధాలతో సర్పంచ్ని చుట్టుముట్టారు. ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండానే ఒక్కసారిగా కత్తులు, ఇనుపరాడ్లతో అటాక్ చేశారు. కళ్ల ముందే మృత్యువు కనిపిస్తున్నా తప్పించుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు ఆ కిరాతకులు. రాళ్లతో దారుణంగా కొడుతూ బందయ్యను కింద పడేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ స్పాట్లో అంతా బ్లడ్తో నిండిపోయింది. బందయ్య ప్రాణాల కోసం కొట్టుకుంటుంటే కనికరం లేకుండా దాడి కొనసాగించారు. చివరికి ఆయన చనిపోయాడని కన్ఫామ్ చేసుకున్నాకే అక్కడి నుంచి పరారయ్యారు. మా గ్రామ సర్పంచ్ చాలా బాధాకరమైన విషయం. రాళ్లతోని కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆయనని ఇప్పుడు ఇది ఒకటేసారి కాదు, ఇది 4వ అటాక్. గతంలో కూడా ఆయన సర్పంచ్ గెలిచినప్పటి నుంచి కూడా ఆయన మీద అటాక్లే జరుగుతున్నాయి. ఆయన మీద కాదు, ఆయన అనుచరులు ఎవరైతే ఆయన సపోర్ట్ చేసి గెలిపించారో వాళ్ళకు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఫ్యూచర్లో ఈ ఒక సర్పంచ్, ఒక గ్రామ సర్పంచ్కే ఈ విధంగా జరిగితే ఇంకా ఉన్న పరిస్థితి ఏంటి? మాకు సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? రేపు పొద్దుగాల రాజకీయం అసలు ఎక్కడ పోతుంది? మానవత్వం లేని రాజకీయం అవుతుంది. మామూలు ఒక గ్రామంలోనే ఇట్లా రాజకీయం అయితే ఎట్లా? పగలు ప్రతీకారాలు ఇది సమంజసం కాదు. ఎవరికైనా సరే దీనికి తక్షణ న్యాయం జరగాలి. గవర్నమెంట్ కానీ, పోలీస్ అధికారులు కానీ మా ఒక విన్నపం, దీనిపై కఠినమైన చర్య తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి ఏ గ్రామంలో కూడా ఇలాంటి చర్యలు ఇకపై కావద్దని మా యొక్క విన్నపం. ఈ భయంకరమైన హత్యాయత్నం గురించి తెలిసిన వెంటనే లోకల్ ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్య హాస్పిటల్కు చేరుకున్నారు. బందయ్య పరిస్థితి చూసి అందరూ షాక్కి గురయ్యారు. ఇది సాధారణ దాడి కాదు, పక్కాగా మర్డర్ ప్లాన్ అని బాధితుడు చెబుతున్న మాటలు వింటే అర్థమవుతుంది. గతంలో కూడా 3 సార్లు తనపై అటాక్ జరిగిందని, ఇది 4వసారి అని బందయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఒక బాధ్యతాయుతమైన సర్పంచ్ పదవిలో ఉన్న వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అమాయకుడైన సర్పంచ్పై ఇలాంటి వైలెంట్ అటాక్ చేయటం రాజకీయాల్లో చీకటి రోజని ఆయన అభివర్ణించారు. అభివృద్ధి చేసే వ్యక్తిని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా అంతమొందించాలని చూడటం దారుణమని ఆయన నిందితులపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనతో గ్రామంలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంది. రాజకీయాల్లో మానవత్వం మంటగలిసిపోతుందనటానికి ఈ ఘటనే నిదర్శనం. మాజీ సర్పంచ్ రామరెడ్డి తన అనుచరులు సాగించిన ఈ మారణకాండపై కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక గ్రామానికి సర్పంచ్గా ఉన్న వ్యక్తికే విలేజ్లో సెక్యూరిటీ లేకపోతే సామాన్య ప్రజలు ఎవరికీ చెప్పుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఓడిపోయిన కక్షతోనే ఒక మనిషి ప్రాణం తీయాలని చూడటం ఎంతవరకు సమంజసం? ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, లేదంటే ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మరిన్ని జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ టీం ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ కలెక్ట్ చేసింది. బాధితుడి స్టేట్మెంట్ ప్రకారం రామ్రెడ్డితో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన 2 నిందితులను పోలీసులు సినిమాటిక్ స్టైల్లో చేజ్ చేసి అరెస్ట్ చేశారు. మిగిలిన 4 నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ను ఏర్పాటు చేశారు. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలీసు అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చూశారుగా, అధికారం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. పగలు ప్రతీకారాలతో పల్లెల్ని రక్తసిక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటలు సహజం, కానీ ఆ కక్షను హత్యల వరకు తీసుకెళ్లటం నాగరిక సమాజం తలదించుకోవాల్సిన విషయం. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపాలి. బాధితుడికి న్యాయం జరగాలని, దోషులకు గుణపాఠం చెప్పాలని మనమందరం కోరుకుందాం. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.